మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ వద్ద విశ్రాంత ఉద్యోగులు ఉపవాస దీక్ష చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిలబడే నిరసన వ్యక్తం చేస్తూ ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు సంబంధించి ముఖ్యంగా 2017 ఎరియర్స్, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వెంటనే ఇవ్వాల్సినటువంటి ఆ 2017కు సంబంధించిన డిఫరెన్స్ డబ్బులు, అదేవిధంగా తార్నాక ఆసుపత్రికి సంబంధించిన సౌకర్యాలు, అదేవిధంగా మాకు ఎస్ఆర్పిఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అందుకు మరీ ముఖ్యంగా పిఎఫ్కి సంబంధించి మా కంట్రిబ్యూషన్ మీద మా డబ్బులు మాకు ఇస్తారు. మేము దాచుకున్న డబ్బుల మీద అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ రకాల ఇబ్బంది పెట్టి అప్లికేషన్ తిరస్కరిస్తూ ఉన్నారు. అయ్యా, మేము పనిచేసినాం, రిటైర్ అయినాం, ఒక్కొక్కరు 40-50 సంవత్సరాలు పనిచేసి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేసినాం. మేము రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? మాకు పెన్షన్ ఉండదు. ఒకటి, రిటైర్ అయిన తెల్లారి నుంచి జీతం లేదు. గత సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఇదే విధంగా అరికోస పెట్టుకుంటా ఉన్నది ఆర్టీసీ మేనేజ్మెంట్. మేము ఈ ప్రభుత్వాన్ని, తర్వాత మేనేజ్మెంట్ను బయటికి ప్రజలకు ఏ విధంగా తెలవాలో దానికి సంబంధించిన వివిధ రూపాల కార్యక్రమాలు తీసుకుంటాం.